దేశంలో పడిపోతున్న జననాల రేటు భర్తీ రేటు కన్నా తక్కువగా నమోదు, ఆర్థిక పరిస్థితుల వల్ల పరిమిత కుటుంబం స్థిరంగా కొనసాగుతున్న యువత జనాభా, పని చేయదగిన వారు 68% మంది, వృద్ధులు 7%, దేశ జనాభా 146 కోట్లు, వచ్చే 40 ఏళ్లలో 170 కోట్లకు, ఆ తర్వాత క్రమేణా తగ్గుదల, ఐక్యరాజ్య సమితి ప్రపంచ జనాభా నివేదిక 2025లో వెల్లడన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇకపోతే పక్కాగా ఖరీఫ్ ప్రణాళిక అంటూ ముందే సాగునీరు విడుదల, 24 గంటల బ్యాంకు రుణాలు, ఉపాధి నిధులతో గట్టల వెడల్పు, వరిలో సన్న రకాలు ప్రోత్సహించాలి, సాగు పరిజ్ఞాన విధానాలపై అన్నదాతలకు అవగాహన పెంచాలి, వచ్చే వేసవిలో 5 లక్షల ఎకరాల సాగు సమీక్షలో చంద్రబాబు నిర్దేశం అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇకపోతే గనుల ఆదాయానికి గండి, రెవెన్యూ నిర్లక్ష్యంతో మైనింగ్ లీజులకు బ్రేక్, రెవెన్యూ పోరంబోకు పేరిట లీజులు, అవి తంభూములు అంటున్న అటవీశాఖ రికార్డు చూసి నిజమేదో తేలిస్తే సత్వర పరిష్కారం, సెటిల్ చేయకుండా చోద్యం చూస్తున్న రెవెన్యూ నిలిచిపోయిన 100 మైనింగ్ లీజులు అంటే ప్రభుత్వానికి మైనింగ్ లీజులు 100 కోట్ల ఆదాయం తెచ్చిపెడితే రెవెన్యూ పోరంబోకు భూములవే లీజులకు ఇస్తారు. ఈ ప్రక్రియలో రెవెన్యూ శాఖది కీలక పాత్ర. ఆ శాఖ నివేదిక ఇచ్చిన తర్వాత లీజు ప్రక్రియను గనుల శాఖ ప్రారంభిస్తే, అయితే కొన్ని రకాల భూముల మీద అటవీ శాఖ అభ్యంతరాలు చెప్తున్న దానిపై రెవెన్యూ శాఖ నిర్లక్ష్యం వల్ల వచ్చే కోట్ల ఆదాయానికి గండిపడుతుంది. ఇలా ప్రస్తుతం రాష్ట్రంలో ఆదాయం తెచ్చిపెట్టే 100 మైనింగ్ లీజులు నిలిచిపోయాయి. దీంతో రెవెన్యూ శాఖ తీరు మారదు అనే వ్యాఖ్య శాఖ వర్గాలను నిర్మిస్తుంది అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. అయితే కాకాని టోల్